సూర్యుడు కనిపించే దేవుడు. ఆ దేవుడికి ఘనంగా చేసే ఉత్సవమే రథసప్తమి. అసలు రథసప్తమి ఎందుకు జరుపుకోవాలి? మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడి జయంతిగా జరుపుకుంటాం. అయితే సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజే కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చి, ఉత్తరాయణం నుంచి ఇక మనందరికీ సుఖ సౌభాగ్యాలని, ఆనందాలని, మంచి పంటలని, వర్షాలని ఇచ్చేందుకు ఆ సూర్య భగవానుడు చేసే ఈ ప్రయాణానికి మనం ధన్యవాదాలు సమర్పిస్తూ ఆ దేవుడికి ఇచ్చే నైవేద్యము, చేసే పూజలే ఈ రథసప్తమి. ఈ రథసప్తమి రోజునే సూర్యుడు తన 7 గుర్రాల ఏకచక్ర రథంపై దక్షిణాయనం ముగించుకుని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. మన భారతదేశ ఖగోళ శాస్త్రం, మోడర్న్ సైన్స్ ఈ మధ్య కాలంలో చెప్పిన విషయాన్ని ఎన్నో యుగాల క్రితమే వివరించింది. రథసప్తమి నాడు సూర్యుడికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. దేవుడి మందిరం ముందర చిక్కుడుకాయలతో రథం ముగ్గు వేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడులు దూరమై అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అంతేకాదు, ఈరోజు చేసే స్నానాలు, దానాలు, తర్పణాలు, పూజలు ఎంతో గొప్ప ఫలితాన్నిస్తాయి. జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, పండ్లు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. ఏది ఏమైనప్పటికీ రథసప్తమి మనకి ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి అర్పించే పూజ. రథసప్తమి నాడు కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్యుడికి మనందరినీ సుఖ సంతోషాలతో ఉంచి, పంటలు సరిగ్గా పండి, వర్షాలు సరిగ్గా కురవాలని, అందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని సూర్యుడికి చేసే పూజ ఈ రథసప్తమి.